ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్. భారీ సస్పెన్స్ తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ చేశారు. సరాసరి ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అయితే రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ తినలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రంతా జైల్లో ఏం జరిగింది? సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆ కేసులో నాంపల్లి కోర్టు 9వ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ఉంచేందుకు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. రాత్రి 10:30 వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నంబర్ 7697తో మంజీరా బ్యారక్లో ఉంచారు. రాత్రంతా ఆయన పడుకోకుండా తినకుండా ఉండిపోయారని తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటు మరో 3 అండర్ ట్రయల్ ఖైదీలుగా కూడా ఆయనతో కలిసి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రిసెప్షన్ నుంచి అల్లు అర్జున్ను బ్యారక్కు తరలిస్తున్నప్పుడు ఇతర బ్యారక్లలో ఉన్న ఖైదీలు పుష్ప పుష్ప అంటూ అరుస్తూ ఉన్నారు. జైల్లో అర్జున్కు భోజనం ఆఫర్ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలి రోజు రాత్రి అర్జున్ సాధారణ ఖైదీలాగానే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. 10:30 తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిల్ ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిల్ కార్యక్రమం రాత్రే ముగిసినందున శనివారం తెల్లవారగానే 7 గంటల్లోపే అల్లు అర్జున్ను విడుదల చేశారు. సాధారణంగా సూర్యాస్తమయ సమయానికి ఖైదీలను బ్యారక్లోనికి పంపుతారు. అప్పటి వరకు వచ్చే బెయిల్ ఆర్డర్లకు సంబంధించిన ఖైదీలకు లోపలికి పంపరు. వారందరి బెయిల్ పత్రాలు పరిశీలించి జైలు రికార్డులలో ఎంట్రీ చేసి అందరినీ ఒకేసారి విడుదల చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చే బెయిల్ ఆర్డర్లకు సంబంధించి ఖైదీలను అప్పటికే బ్యారక్లకు పంపడం వల్ల వారిని విడుదల చేయరు. కానీ వారికి సంబంధించిన బెయిల్ పత్రాలను పరిశీలించి జైలు రికార్డులలో ఎంట్రీ చేస్తారు. సూర్యోదయం కాగానే వారిని విడుదల చేస్తారు. అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు నుంచి 5:20 జైలుకు తీసుకువచ్చారు. 6 గంటల్లోపే ఆయనకు బెయిల్ సమాచారం అందింది. దాంతో ఆయన ఏ క్షణమైనా విడుదల అవుతానన్న భరోసాతో ఉన్నారు. చాయ్ బిస్కెట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. 6 గంటల వరకు బెయిల్ కాపీలు రాకపోవడంతో మరి కాసేపు వేచి చూసి ఆయన్ను నిబంధనల ప్రకారం బ్యారక్లోకి పంపారు. అప్పుడే ఆయన రాత్రంతా జైల్లో ఉండడం ఖాయమైంది. దీంతో ఉదయం వరకు అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు బన్నీ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.